ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి శివార్లో కోన మైసమ్మ వద్ద బుధవారం రైతు ముంగిట శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్ర నగర్ చెందిన నేల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ మాధవి, డాక్టర్ టి సుకృత్ కుమార్ పాల్గొని రైతులకు వ్యవసాయ సంబంధ అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఏ మాధవి మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి సారవంతమవుతుందని తెలిపారు. చౌడు భూముల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సమతుల ఎరువులు వాడితే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని సూచించారు. డాక్టర్ టి సుకృత్ కుమార్ మాట్లాడుతూ అవసరమైన మేరకు మాత్రమే రసాయనాలు, కలుపు, పురుగు మందులు వాడాలని, మోతాదు మించితే నేలకు, జీవ వైవిధ్యానికి హాని కలుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన వరి వంగడాలనే సాగు చేయాలని, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు సరైన పద్ధతులు పాటిస్తేనే వ్యవసాయం లాభదాయకంగా మారి నేల సారవంతంగా పెరిగి భావితరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, వార్డు నెంబర్ పవన్ రాజ్, చర్లపల్లి ఉప సర్పంచ్ పెంటారెడ్డి, ఏఈఓ మాజిద్ అలీతో ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన రాములు, భూపాల్ పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మీరు అడిగేదేమో అమ్మేది, నేను వచ్చినాను పోతాను, నీకు లాభం లేదు, నీకు ఎప్పుడు అవసరం వస్తుంది, అప్పుడు వాడు తీసుకుపోయాడు వస్తాడు, వాడిని ఏమేయాలి అని అడుగుతావు, వాడు నాకు తెలియదు అంటే ఎవరు వచ్చిందో వాళ్ళ పని చేసుకోవచ్చు. నేను చెప్పేది మిమ్మల్ని ఏదో అడ్డున్నది కాదు, నాకు తెలిసింది నేను చెప్తాను కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి అంతే. ఇంత దూరంకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము, ఏదో చెప్పడానికి వచ్చినాము కాబట్టి మీరు తెలుసుకోండి. తెలుసు ఒక యూరియా బస్సు తక్కువ చేసింది అనుకుందాం ఎగ్జాంపుల్, అంటే ఒక 300 రూపాయలు తక్కువ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల ప్రొఫెసర్ అంటే సైంటిస్ట్గా, శాస్త్రవేత్తలుగా పనిచేస్తా ఉన్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మాకు 27వ తేదీ ఏప్రిల్ 27వ తారీఖు మే 23వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 గ్రామాల లోపల ఈ రైతు వాటిని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ వాడితే ఏమవుతుంది, తక్కువ వాడితే ఏమవుతుంది అనేది ఒక అంశంగా మనం మాట్లాడదాము. తర్వాత రసాయనాలు, రకరకాలైన రసాయనాలు మనం వినియోగిస్తూ ఉన్నాము. ఏ రసాయనాలను ఎప్పుడు వాడుకోవాలి అంటే, రసాయనాలు అంటే కీటకనాశనలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లేకపోతే మనము కలుపు నాశనలు కావచ్చు. వాడుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేది. తర్వాత ఖరీదులో ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు, రైతు సోదరి మనందరికీ నా నమస్కారం. నా పేరు మాధవి. నేను నేల ఆరోగ్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం మన తాత ముత్తాతలందరూ కూడా వ్యవసాయం చేశారు కదా. వ్యవసాయం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా మామూలుగా సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదా, పశువుల ఎరువులు కానీ, లేకపోతే మన పొలము మనం కోసేసిన తర్వాత అంత మిగులుతుంది కదా, వరి గడ్డి అవన్నీ మామూలుగా కుళ్ళ పెట్టేసి వాటిని మళ్ళీ వరువుగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, పక్కాళ్ళు ఒక 2 బస్తాలు వేస్తే మనం ఇంకో బస్తా యూరియా ఎక్కువ వేస్తే మనకి దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి మనం అనుకుంటాం. అవును, అట్లా వేస్తే మనకి ఎప్పటికీ మా దగ్గర చాలా పరిశోధనలు చేసాము. చేసిన తర్వాతే వచ్చి నేను మీకు చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మీరు వరి తీసుకోండి, వరికి ఎకరానికి 2 బస్తాలు యూరియా వేస్తే సరిపోతుంది. మీరు ఎంత వేస్తున్నారు, అంతే వేస్తున్నారా? ఓకే. మొక్కజొన్న వేస్తున్నారా? ఇక్కడ మొక్కజొన్న లేదా, ఒట్టి వరేనా? ఎకరాకి 20 బస్తాలు 25 వస్తాయి మేడం, ఎకరాకి 25 వస్తున్నాయి. 20 నుంచి 25 వరకు. 20 నుంచి 25 సరే. మీరు డిఏపి ఎంత వేస్తున్నారు, ఎన్ని బస్తాలు వేస్తున్నారు ఎకరానికి? ఎకరానికి 2 బస్తాలు వేస్తున్నారా డిఏపి? పొటాష్ అసలు వేయటం లేదా? రైతు సోదరి మనందరికీ నా నమస్కారం. నా పేరు మాధవి. నేను నేల ఆరోగ్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం మన తాత ముత్తాతలందరూ కూడా వ్యవసాయం చేశారు కదా. వ్యవసాయం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా మామూలుగా సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదా, పశువుల ఎరువులు కానీ, లేకపోతే మన పొలము మనం కోసేసిన తర్వాత అంత మిగిలితే మనకి యూరియా, డిఏపి, పొటాష్ ఇవి ఎక్కువ వాడుతూ ఉన్నాము. నెమ్మదిగా
సేంద్రియ ఎరువులు అంటాం కదా, పశువుల ఎరువు కానివ్వండి, లేకపోతే వరిగడ్డలు కానివ్వండి, ఏవైనా కూడా అవి వాడటం తగ్గించేస్తాం. అవును, అట్లా తగ్గించడం వలన ఏమైందంటే మనకి నేలలో మనం పంటకి అయితే అందించాలనుకుంటామో ఈ యూరియాకి సంబంధించిన కానీ డిఏపి సంబంధించిన పోషకాలు అవి పంటకి అందట్లేదు అనమాట. ఒకటేమో చాలా ఎక్కువగా ఉంటుంది నేలల్లో, ఒకటేమో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకేం పంటలు వేస్తారు? ఓన్లీ ప్యాడీ. సరే, అటైతే మీకు ఎంత వస్తుంది దిగుబడి వరిలో? ఎకరానికి ఎంత వస్తుంది? 25 వస్తుంది మేడం. 20 వస్తుంది మేడం. 20 వస్తుంది మేడం. 25 ఎకరాకి 20 బస్తాలు. 20 బస్తాలా? క్వింటాల్ వస్తాయి. 20 క్వింటాళ్ళు. 25 రేట్ ఎక్కువయ్యి తక్కువ వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీరందరూ బోర్ నీళ్ళేనా? 83 బోర్ నీళ్ళే కదా? 155 చెరువులు బోర్లు ఉన్నాయి. మీకు ఎవరికన్నా చౌడు ఉందా? నెలకు కూడా ఆ నీళ్ళు అయ్యి ఇంకవు. ఇంకిన తర్వాత మన నేలంతా రాయిలాగా అయిపోతుంది. ఉందా ఆ నల్లచౌడు ఉందా మీ దగ్గర? అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే చౌడు పొటాష్ వేసినా మీరు ఎంత కష్టపడి చేసినా కూడా చౌడు ఉంటే మాత్రం మనకి అనుకున్న దిగుబడి అయితే మనకి రాదు. అయితే ఇప్పుడు నీకు దగ్గరలో గనక మీ ఏఈఓ గారికి, మీ సార్ ఉన్నారు కదా, మీరు భూసార పరీక్ష చేయించుకొని ఎన్ని సంవత్సరాలు అయింది మీ పొలాల్లో? మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి రైతు పొలంలో భూసార పరీక్ష చేయాలని చెప్పని అనుకుంటా ఉంది. మీరు మీ పొలాల్లో మట్టి పరీక్ష చేయించుకోవాలి అని అనుకుంటే గనక మీరు మీ పొలంలోంచి మట్టి నమూనా తీసుకొచ్చి మీ సార్కి ఇవ్వండి. మీరు ఇక్కడ ఎవరుంటే వాళ్ళకి అందజేస్తే ఒక్కొక్క విలేజ్ ఒక డేట్ ఇచ్చి ఆ రోజు విజిట్ చేస్తే ఫార్మర్స్ అంతా మట్టి నమూనా ఒక దగ్గర పెట్టుకుంటారు. అంటే అక్కడ చెప్పంతా అలాగే ఉంటది. అందుకని తెల్ల చౌడు ఉంది మనకి, ఇట్లా మన నేలంతా మన పొలం అంతా తెల్లగా కనపడుతుంది అని అనుకున్నప్పుడు మీరు వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు ఆ నీళ్లు ఒక 2 రోజులు ఉంటే కనుక 2 రోజుల తర్వాత ఆ నీళ్ళని బయటికి తీసేస్తే ఆ ఉప్పు అంతా బయటకు వెళ్ళిపోద్ది అనమాట. అట్లా మనం కొంతవరకు ఆ తెల్ల చౌడుని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నల్ల చౌడు అంది ఈ అమ్మ. సో నల్ల చౌడు ఉన్నప్పుడు మాత్రం మనం జిప్సం వేసుకోవాలి. జిప్సం అని దొరుకుతుంది మనకి. ఆ జిప్సం అనేది మనం వేసుకోవాలి. అది కూడా నీటి సౌకర్యం ఉంటేనే వేసుకోవాలి, నీటి సౌకర్యం లేకపోతే వేసుకోకూడదు. ఎందుకంటే అది కరగదు, అది అలాగే అట్లాగే ఉంటది. అలా ఉంటే కనుక మనం తర్వాత నాటేసినా కూడా మనకి పంట మంచిగా రాదు. అలాగే నేల ఆరోగ్యం కూడా మనకి పెరుగుతుంది అనమాట. ముందు మనకి ఇంకా కష్టం అవుతుంది ఇట్లాంటివి కనుక మనం చేయకపోతే. మీరంతా ఖర్చు పెడతారు, మీరు చాలా కష్టపడినా కూడా మనం అనుకున్న దిగుబడి మనం సాధించలేము. ఇట్లాంటి కొన్ని మనం ఇప్పటి నుంచి తప్పనిసరిగా మనం చేస్తే మన పొలాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవుతుంది, మనం అనుకున్న దిగుబడి మనం సాధించడానికి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ మామూలుగా ఈ వరిగడ్డ అంతా మీరు ఏం చేస్తారు? కాలబెట్టారు. నేను వచ్చేటప్పుడు చూశాను కొంతమంది కాలబెట్టారు. అది అస్సలు చేయకూడదు. ఎందుకు కాలబెడుతున్నారు? గడ్డి